జలసంధి మూసివేతపై ఇరాన్ నిర్ణయం మార్చుకోబోతోందా? ప్రస్తుతం హర్ముజ్ జలసంధి త్వరలోనే రీఓపెన్ చేయబోతుందా అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే దక్షిణాసియా వైపు హర్ముజ్ నుంచి చాలా వరకు చమురు రవాణా అవుతోంది. అలాగే ఆ రవాణా సరఫరా నిలిపివేయడం లేదంటూ ఇరాన్ స్పష్టం చేయబోతోంది. కేవలం యుఎస్, ఇజ్రాయెల్, యూరోప్కి వెళ్ళే నౌకలను మాత్రమే పేల్చేస్తామంటూ ఇరాన్ వెల్లడిస్తోంది. దీంతో యథావిధిగా భారత్కు చమురు సరఫరా అయ్యే అవకాశం కనిపిస్తోంది. భారత్ వద్ద 6 వారాలకు సరిపడా చమురు నిల్వలు ఉన్నట్లుగా కేంద్రం ఇటీవల ప్రకటించింది. దీంతో అప్పట్లోగా భారత్కు చమురు సరఫరా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ నిర్ణయంతో భారత్కు ఇబ్బందులు తప్పినట్టుగా తెలుస్తోంది. తమ నావికాదళంలో హర్ముజ్ నుంచి వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తామంటూ ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. దీంతో ట్రంప్ ప్రకటనకు ఇరాన్ కౌంటర్గా ఈ నిర్ణయం తీసుకుందా అంటే దీనికి సంబంధించినటువంటి స్పష్టత రావాల్సింది. అయినా ఇరాన్ హర్ముజ్ను మూసివేసిన భారత్కు అన్ని విధాలా సహకరిస్తామంటూ రష్యా అభయహస్తం ఇచ్చింది. దీంతో భారతదేశం ఎప్పుడు ఎక్కడ ఈ చమురు రవాణా గురించి పెద్దగా గాబరపడ్డ దాఖలాలు లేవు. ఎందుకంటే హర్ముజ్ జలసంధి నుంచి మనకు స్పష్టంగా రవాణా అయ్యే అంశాల వారీగా చూస్తే మనము ఖతర్ అలాగే యుఏఈ నుంచి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అలాగే ఇతర చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటాం. అది హర్ముజ్ ద్వారా వస్తుంది. హర్ముజ్ స్ట్రైట్ అనేది 33 కిలోమీటర్ల ఇరుకైన ఒక జలసంధి. ఆ జలసంధి మార్గం ఏదైతే ఉందో అది ఒమన్, ఇరాన్ మధ్యలో ఉన్నటువంటి ఒక ఇరుకైన జలసంధి. దీనిపై ఇరాన్ ఎక్కువగా పట్టు సాధించింది. దీంతో ఇరాన్ ప్రస్తుతం ఆ ప్రాంతాన్నంతా కూడా బ్లాక్ చేసింది. అక్కడి నుంచి ఏవైనా నౌకలు వెళ్తే కనుక పేల్చివేస్తామంటే నిర్దాక్షిణ్యంగా స్టేట్మెంట్ ఇచ్చింది. అందులో భాగంగానే మొన్న యుద్ధం ప్రారంభమైన 2వ రోజు ఓ నౌక అటుగా వెళ్తున్న నౌకపై అటాక్ చేసింది. 20 మంది ఉన్నటువంటి ఆ నౌకపై అటాక్ చేయడంతో ఒక భారతీయుడు దాంట్లో మరణించాడు. తర్వాత దాదాపు 600 నుంచి 700 క్రూయిజ్ షిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడే హర్ముజ్ జలసంధిలో నిలిచిపోయిన పరిస్థితి. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కూడా జామ్ అయిన పరిస్థితి ఆ నీళ్ళలో. సో ప్రస్తుతం హర్ముజ్ జలసంధి నుంచి ప్రధానంగా మనం ఒకసారి మ్యాప్ చూస్తే కనుక హర్ముజ్ జలసంధి నుంచి రవాణా అయ్యి పెద్దగా ఉపయోగం ఎవరికంటే చైనా. సింహభాగం చైనానే అక్కడి నుంచి రవాణా చేసుకుంటుంది. అది కూడా ఇరాన్ నుంచి నేరుగా డైరెక్ట్గా చేసుకుంటుంది. తర్వాత థాయిలాండ్, తర్వాత కొరియా, తర్వాత తైవాన్, అలాగే జపాన్. ఇక బంగ్లాదేశ్ సంగతి చెప్పనక్కర్లేదు. ప్రధానంగా బంగ్లాదేశ్లో ఇప్పటికే నిల్వలన్నీ అయిపోయినాయి. బంగ్లాదేశ్లో ప్రస్తుతం చమురు నిల్వలు లేక గడ్డు పరిస్థితులు ఉన్నాయి. సో భారత్ కంటే ఎక్కువగా ఉపయోగపడేది ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే చైనా. ప్రధానంగా 80% చైనాకు ఇరాన్ నుంచే వస్తుంది. అలాగే థాయిలాండ్, జపాన్ కూడా ఎక్కువ భాగం ఇరాన్ నుంచే డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఖతర్ నుంచి వస్తుంది, యుఏఈ నుంచి వస్తాయి. అలాగే థాయిలాండ్ కూడా అదే పరిస్థితి. కొరియా దేశం కూడా అంతే. కొరియా దేశం కూడా ఈ చూడండి ఒకసారి మనం ఆ ట్రాఫిక్ చూడొచ్చు. అదంతా కూడా హర్ముజ్ స్ట్రైట్ నుంచి వచ్చేటువంటి వాహక నౌకలకు సంబంధించినటువంటి ట్రాఫిక్ అది. సో అదంతా కూడా మనం చూడొచ్చు. మళ్ళీ ఇటువైపు నుంచి పశ్చిమ దేశాలకు ఫ్రాన్స్, ఇటలీ లాంటి కొన్ని దేశాలకు ఓన్లీ 10% మాత్రమే రవాణా అవుతుంది. అది కూడా ఇక్కడ ఖతర్ నుంచి అలాగే యుఏఈ నుంచి సరఫరా అయ్యేటువంటి మార్గం అది. ఇదంతా కూడా మనం ఒకసారి గ్రాఫికల్ ప్లేట్లో చూస్తే అర్థమవుతుంది. ఇదిగో ఇదే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. భౌగోళికంగా అక్కడ అది ఇరుకైన ప్రాంతం కాబట్టి అది చాలా ట్రాఫిక్తో కూడిన మార్గం. అది ప్రపంచ వాణిజ్య రవాణాలో 20% అక్కడి నుంచే ఉంటుంది. సో దక్షిణాసియాకు రావాల్సినటువంటి బిలియన్ల గ్యాలన్ల చమురు, ముడి చమురు అంతా కూడా ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి కాస్త ఇబ్బందికర పరిస్థితి. ఇది ఇక్కడి నుంచి జరిగే రవాణా మార్గాలకు సంబంధించిన అంశాలు. ఒకసారి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ చూద్దాం. 90% ఆయిల్ ఎక్స్పోర్ట్స్ సౌత్ ఏషియాకి అక్కడి నుంచి అవుతాయి. మనం ఆ గ్రాఫిక్స్ ప్లేట్స్ చూస్తున్నాం. అలాగే ఇవన్నీ కూడా అంటే కేవలం ఇరాన్ నుంచే వస్తాయంటే కాదు, మిగతా దేశాల నుంచి వస్తాయి. 85% ఆయిల్ ఇంపోర్ట్స్, అలాగే 60% మనం అక్కడి నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి చేసుకుంటాం. మిడిల్ ఈస్ట్ నుంచి అంటే నాట్ ఫ్రమ్ ఇరాన్, ఫ్రమ్ ఒమన్ అండ్ మనకి ఇక్కడ యుఏఈ నుంచి. సో ఆ రకంగా చైనా ఎక్కువ చేసుకుంటుంది, మనం చూడొచ్చు గ్రాఫ్లో. అలాగే చైనా తర్వాత కింది దేశాలు మన బంగ్లాదేశ్ మొదలుకొని ఈ సౌత్ ఏషియా అంటే పసిఫిక్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే రవాణా చేసుకుంటాయి.
జపాన్, ఎగ్జాక్ట్లీ జపాన్ 90% కంప్లీట్గా వీళ్ళ మీద డిపెండ్ అయింది. ఎందుకంటే మళ్ళీ అక్కడ నుంచి రావాలంటే వేరే మార్గాలు లేవు కాబట్టి ఇక్కడ నుంచి పోతాయి. సో ఇది పరిస్థితి. ఇక్కడ మనం ఇరాన్ నుంచి మనమే తీసుకుంటామంటే కేవలం అమ్మోనియా, నైట్రేట్, యూరియా ఇట్లాంటివి మనం ఇరాన్ నుంచి తీసుకుంటాం. అండ్ అఫ్ కోర్స్ పప్పు దినుసులు అన్నీ కూడా మనకు కొన్ని ఇక్కడి నుంచి వస్తుంటాయి కాబట్టి మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఈ హర్మూజ్ స్ట్రైట్ నుంచి. సో ఇది పరిస్థితి. ఈ రకంగా హర్మూజ్ స్ట్రైట్ మూసివేయడం వల్ల చాలా వరకు మనకు ఇబ్బంది ఉంటుంది రవాణా. భారతదేశం కూడా ఎఫెక్ట్ ఉంటుంది, ఉండదని కాదు. బట్ పెద్దగా భారతదేశం ఒకవేళ ఇది లేకపోతే మాకు గత్యంతరం లేదన్నట్టుగా ఏం లేదు. ఎందుకంటే మనకు మిత్రదేశమైన రష్యా నుంచి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ మనకు ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి అదంతా రష్యా మేము ఇస్తామని చెప్పారు. ఆయిల్ కూడా మేము ఇస్తామని చెప్పారు. మనకేమి ఇబ్బంది లేదు. రష్యా 100% ఆదుకునే పరిస్థితి ఉంది. సో రకంగా మనకు ఒకవేళ హర్మూజ్ మూసివేసినా మన ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకుంది భారత ప్రభుత్వం. కానీ హర్మూజ్ రవాణా మార్గం అనేది చాలా కీలకం. ప్రపంచ రవాణాలు, వాణిజ్య రవాణాలు దాదాపు 20% ఇక్కడి నుంచే దక్షిణాసియాకు వస్తే పరిస్థితి. ఒకసారి మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, హర్మూజ్ స్ట్రైట్ అనేది మళ్ళీ రీఓపెన్ చేస్తామంటూ ఇరాన్ ప్రకటించిందా? ప్రధానంగా చూసుకుంటే కనుక కొన్ని దేశాలకు మాత్రమే అనుకూలంగా ఉండే విధంగా హర్మూజ్ జలసంధి మూసివేత పైన ఇరాన్ ఒక ప్రకటన తెలియజేసింది. అంటే ఒక రకంగా భారత్ మీద గుడ్ న్యూస్ గానే భావించాల్సి ఉంటుంది. అంటే భారత్ కు సానుకూలంగా ఇరాన్ ఒక సంచలన ప్రకటన చేసింది అనేది అందరూ భావిస్తున్నారు. హర్మూజ్ జలసంధి త్వరలోనే రీఓపెన్ చేయబోతున్నట్లుగా కూడా తెలిపారు. హర్మూజ్ నుంచి అన్ని దేశాలకు చమురు సరఫరా ఉంటుంది. ఇటువంటి సరఫరా నిలిపివేయలేదని కూడా ఇరాన్ స్పష్టం చేసింది. కేవలం ఇప్పుడు యుద్ధం ఏదైతే ఎదుర్కొంటుందో యుఎస్ కానీ ఇజ్రాయెల్, యూరోప్ వెళ్లే నౌకలను మాత్రమే పేల్చేస్తామనేది కూడా మొదటి నుంచి చెప్తుంది. దానిలో భాగంగానే ఇప్పటి వరకు కూడా అనేక మంది అనేక విధాలుగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు అక్కడ నుంచి హర్మూజ్ జలసంధి నుంచి చమురు నిల్వలు రాకపోతే చాలా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం, దాని ప్రభావం భారత్ పై ఉంటుంది. దీనివల్ల వినియోగదారులపైన భారం పడబోతుందని కూడా అందరూ భావించారు. కానీ ఇప్పుడు భారత్ వద్ద దాదాపు 25 రోజుల వరకు నిల్వలైతే ఉన్నాయి. మరో పెట్రోల్ కూడా నిల్వలు ఉన్నాయి. ఈ ఇతర ఎల్ఎన్జీ గ్యాస్ సంబంధించి కూడా నిల్వలైతే ఉన్నాయి. కానీ దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది అవసరం లేదని చెప్తున్నారు. యుద్ధాన్ని ఎవరైతే చేస్తున్నారో వారికి వ్యతిరేకంగా మేము దాడులు చేస్తాం తప్ప ఎవరి ఇతర దేశాలపై మేము ఎటువంటి దాడులు చేయమంటూ కూడా ఒక ప్రకటన అయితే ఇటు ఇరాన్ చేసింది. ఇప్పుడు ప్రజలు చూసుకుంటే కనుక త్వరలోనే దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన ఇప్పుడు దీన్ని జలసంధిని ఓపెన్ చేస్తారు, ఇటువైపు క్లోజ్ చేస్తారు. కేవలం ఇటు యుఎస్ అలాగే ఇజ్రాయెల్, యూరోప్ కు వెళ్లే నౌకలు మాత్రమే అనుమతించము. ఒకవేళ వాళ్ళు కనుక వస్తే కనుక వారిపై దాడి చేస్తామని వారు చెప్తున్నారు. ఇంకా దీంతో పాటు యథావిధిగా భారత్ కు చమురు సరఫరా అవుతుంది. భారత్ వద్ద 6 వారాలకు సరిపడా చమురు నిల్వలు ఉన్నట్లు ఇటీవల కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. అంటే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎంతవరకు ఈ ఆయిల్ సరఫరాలకు సంబంధించి కానీ వినియోగానికి సంబంధించి ఎంతవరకు చేస్తున్నాం, ఎన్ని రోజులు ఈ సరఫరా చేయొచ్చు అనే అంశంపై ప్రధానంగా వారితో మాట్లాడుతున్నారు. ఈ ఒకవైపు సమీక్షలు జరుగుతున్న నేపథ్యంలోనే ఇరాన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో కొంత ఉపశమనం లభించినట్టుగానే ప్రధానంగా భావిస్తోంది. భారత్ ఇరాన్ నిర్ణయంతో భారత్ కు కొంత ఇబ్బందులు తప్పాయని కూడా భావిస్తూ ఉన్నారు. ఇక తమ నౌకా దళంతో హర్మూజ్ నుంచి వాణిజ్య నౌకలను రక్షణ కల్పిస్తామంటూ కూడా ట్రంప్ కూడా ఒక ప్రకటన చేశారు. దీంతో ట్రంప్ ప్రకటనకు ఇరాన్ కౌంటర్ గా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ చమురు నిల్వలకు సంబంధించి గత కొంతకాలంగా అంటే 28వ తేదీ నుంచి మొదలైన యుద్ధం వల్ల అక్కడ హర్మూజ్ జలసంధి నుంచే ఎక్కువగా ఈ నౌకల ద్వారా ఈ చమురు అనేది ఎక్కువగా ఆయిల్స్ అనేది కూడా అక్కడ నుంచే సరఫరా అవుతూ ఉంటాయి. కాబట్టి నౌకల ద్వారా ఇప్పుడు ఆ నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో అక్కడ నుంచి ఈ ఆయిల్ సరఫరా అనేది నిలిచిపోయింది. త్వరలోనే దీన్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేయడం ద్వారా కేవలం యుద్ధ ప్రభావం ఉన్న దేశాలకు వెళ్లకుండా ఇతర దేశాల వైపు వీటిని తరలిస్తాం తప్ప అటువంటి వారికి మాత్రం అనుమతిస్తాం. యుద్ధం చేసే దేశాలు అవుతున్నాయి వారిపై మాత్రం దాడి చేస్తాం అనేది ప్రధానంగా ఇరాన్ ఒక ప్రకటన అయితే చేసింది. రైట్, థ్యాంక్ యూ శివ. సో హర్మూజ్ జలసంధిని రీఓపెన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే వాణిజ్యపరమైన నౌకలకు రక్షణ కల్పిస్తామంటూ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చెప్పారు. దీంతో ఇరాన్ తాము కూడా కొన్ని దేశాలకు వెసులుబాటు కల్పించాలని నిర్ణయం తీసుకుంటామంటూ కౌంటర్గా ఈ నిర్ణయం తీసుకుందా అనేది ఒక వాదన. సో ఏదేమైనా ఇప్పుడే ఇండియన్ ఓషియన్లో నిన్న ఇరాన్ యొక్క నౌకను ముంచేశారు. పేల్చివేయడం కాదు లేదా అటాక్ చేయడం కాదు, కంప్లీట్గా ముంచేశారు. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గల్లంతయ్యారు, మునిగిపోయారు. సో ఇది అమెరికా తీసుకున్న నిర్ణయం, పెంటగాన్ తీసుకున్న నిర్ణయం. అమెరికన్ డిఫెన్స్
సెక్రటరీ అంటే డిఫెన్స్ మంత్రి ఎవరైతే ఉన్నారో ఎక్సేద్ ఆయన చెప్పినటువంటి అంశాల ప్రకారం నిన్న ఇండియన్ ఓషియన్ అంటే శ్రీలంకకు సమీపంలో ఈ నౌకను ముంచివేశారు. ఆ నౌక అనేది ఇరాన్ చెందినటువంటి నౌక. సో దాంట్లో అది యుద్ధంలో భాగంగానే చేశామని చెప్తున్నారు. ఒకవైపు అంటే ఈ ఇండియన్ ఓషియన్ ఏదైతే ఉందో శ్రీలంక కిందికి మన హర్మూజ్ స్ట్రైట్ నుంచి ఇట్లా కిందికి వచ్చే టువర్డ్స్ చైనాకు వెళ్ళే మార్గం అది. సో అక్కడ మనం గమనించాలి ఆ విషయాన్ని. ఈ టెన్షన్స్ ఇక్కడి దాకా వచ్చాయి. యుద్ధం అక్కడ జరుగుతుంది. ఇక్కడ కూడా దాదాపుగా ఇండియా కింది భాగంలో అంటే శ్రీలంకకు మన కేరళకు కింది భాగంలో ఇండియన్ ఓషియన్ ఏదైతే ఉందో కింది వైపు నుంచి ఇటు శ్రీలంక వైపు దారితీసే మార్గం ఏదైతే ఉందో తమిళనాడు నుంచి కింది భాగం అంటే మన భూభాగానికి ఏమాత్రం సంబంధం లేదు. అవి ఇంటర్నేషనల్ వాటర్స్ అంటారు, అంతర్జాతీయ జలాలు అవి. సో మనకు దిగువ భాగం అది ఇండియన్ ఓషియన్లో జరిగినటువంటి అటాక్ అది. సో ఇక్కడ మళ్ళీ హర్మూజ్లో వచ్చేటువంటి వాణిజ్య నౌకలు కూడా మేము సేఫ్ చేస్తామంటూ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్న మాటలకి ఇక్కడ ఇప్పుడు ఇరాన్ తీసుకోబోతున్న నిర్ణయానికి కొంత సారూప్యత ఉంటుంది డెఫినెట్గా. సో ఏదేమైనా హర్మూజ్ స్ట్రైట్ అనేది చాలా కీలకమైనటువంటి రవాణా మార్గం కాబట్టి ఇప్పుడు దాన్ని ఆపేస్తే కనుక ఇబ్బందులు ఉంటాయి. సౌత్ ఏషియాకి ముఖ్యంగా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ కానీ తర్వాత ఎల్ఎన్జీ అంటారు. సో పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి దాన్ని ఫ్రీ చేస్తారేమో బహుశా. అంటే ఓన్లీ టువర్డ్స్ సౌత్ ఏషియన్ కంట్రీస్కి వెళ్ళే మార్గాలు. తర్వాత ఏవైతే యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళి మళ్ళీ ఆపుతారు, అటాక్ చేస్తారు. సో అది పరిస్థితి. ఏదేమైనా వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో ప్రపంచ దేశాలను ఇప్పుడు ఒక ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్న ఇరాన్కు ఈ నిర్ణయం తీసుకుంటుందా లేదా, నమ్మొచ్చా నమ్మరాదా? ఎందుకంటే ప్రపంచ వాణిజ్యాన్ని లేదా ప్రపంచ ఆర్థిక స్థితిగతుల్ని మార్చేద్దాం, తమ నాయకుడిని చంపాడు కాబట్టి ప్రపంచాన్ని తామేంటో చూపిద్దామంటూ కంకణం కట్టుకున్న వేళ ఇరాన్ మరి ఇంత సానుకూల నిర్ణయం తీసుకుంటుందా? ఇది నిజమైన ఈ వార్త, దీనికి సంబంధించి ఎట్లాంటి ఇంకా అప్డేట్స్ అంతా అనేది వేచి చూడాల్సిందే.